సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కొడుక మరికొద్ది సమయము దేవుని మాటలు వినటి కొరకు సిద్ధపడదాం. పోయిన వారములు మనం చదువుకున్నటువంటి సందర్భమును జాగ్రత్తగా మనము ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉన్నాం. నిజముగా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి అరణ్యములోకి వచ్చినారు. అరణ్యములో వాళ్ళందరూ పాడైపోయినారని మనందరము విన్నాం. ఆ సందర్భములు, ఆ పరిస్థితులు, ఆ యొక్క దినమున వారిని దేవుడు వారిలో నుంచి ఆ పాపమును కొట్టివేయించుట కొరకై హోరేబు కొండ దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళందరి యొక్క ఉన్నటువంటి వాటిని తొలగించి వారిని ముందుకు నడిపించటము దేవుడు మనకు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారి జీవితంలో జరిగినటువంటి మరొక సంఘటన మనం చూద్దాం. ఎందుకంటే వాళ్ళు యోర్దాను దగ్గరికి వెళ్ళాలి, యోర్దాను దాటాలి. ఇప్పుడు దాటింది ఏమిటి? ఎర్ర సముద్రం. యోర్దాను దాటేటువంటి ఈ సందర్భంలో వాళ్ళ యొక్క జీవితంలో జరిగినటువంటి మరొక సంఘటన మనం ఈరోజు జాగ్రత్తగా చదువుకుందాం. సంఖ్యాకాండంలోనికి వచ్చినప్పుడు సంఖ్యాకాండంలోనికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. చాలు. ఇక్కడ జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగుతూ వస్తున్న వాళ్ళ ప్రయాణము సాగుతూ వస్తున్నారు. ఆ యొక్క అరణ్యములు వాళ్ళు అదంతా జరిగిన తర్వాత ప్రయాణం సాగుతూ వస్తూ మధ్యలో ఎన్నో జరిగాయి. మనకు ప్రాముఖ్యమైన చెప్తున్నాను, మిగతా వాటి గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు యోర్దానుకు ఎదురుగా ఉన్నారు. అక్కడ మనం చూసినప్పుడు ఎరుకోకు ఎదురుగా ఉన్నటువంటి యోర్దాను తీరమునున్న మోయాబు మైదానం దగ్గరికి వచ్చంటే ఎరుకో ఇంకా దాటలేదు. ఎరుకోకు ఎదురుగా వచ్చారు కానీ ఎరుకో పట్టణాన్ని దాటలేదు. ఎరుకో పట్టణాన్ని ఎప్పుడు దాటారు? ఐడియా ఉంది మీకు? ఎరుకో పట్టణాన్ని యెహోషువ గ్రంథంలోకి వచ్చినప్పుడు అక్కడ ఎరుకో పట్టణం చుట్టూ వాళ్ళు 7 మార్లు తిరిగి దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడను కూలిపోయాయని రాయబడింది. అక్కడ మనకు ఎవరు గుర్తొస్తారంటే ఆకాను ఒక చిన్న శక్తిమైన దాన్ని తెచ్చుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు అని గుర్తుంటారు. అంటే అక్కడ దాకా మనకు కాదు. అంటే ఎరుకోకు వెళ్ళటానికి ముందే ఏమన్నది? అక్కడ ఏమన్నదని రాయబడింది? యోర్దాను తీరం అన్నది. మన యొక్క పాఠం ఏంది? ఎర్ర సముద్రము దాటుతావా, యోర్దాను దాటుతావా? అంటే ఎర్ర సముద్రం దాటేశారు. ఇప్పుడు యోర్దాను దాటడానికి ముందున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దగ్గర ఏముందంటే ఒక మైదానం ఉంది. ఆ మైదానం పేరు ఏం పేరు అని రాయబడింది? దాన్ని చదవండి మీరు. మోయాబు మైదానం. ఏ మైదానం అంట? ఈ మోయాబు మైదానంలోనికి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు. బాగా ఇశ్రాయేలు ప్రజలందరూ మోయాబు మైదానంలోనికి వచ్చి దిగి ఉండగా ఆ ప్రజలను చూసినటువంటి బారాకు రాజు ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? అక్కడ రాయబడి చదవండి. సిప్పోరా కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూసెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీయులకు చెక్కిరి. మోయాబీలు విద్యానులు పెద్దలతో ఎత్తు పీచి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకివేయినవి
ఆ కాలమందు షిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బెయారు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపించి చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. అంటే ఇది అంతెందుకు చదివించానంటే ఇక్కడ బాలాకు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన ఎవరికి రాజు? మోయాబీయులకు రాజు. ఇప్పుడు మోయాబు మైదానంలో ఎవరు దిగారు? ఇశ్రాయేలు ప్రజలు దిగారు మోయాబు మైదానంలో. మోయాబు మైదానంలో ఇశ్రాయేలు ప్రజలు దిగి ఆ ప్రజలను చూసినటువంటి ఈ బాలాకుకు భయం వేసింది. ఎంతమంది వాళ్ళు? చాలా మంది. అంటే ఒక ఎద్దు నా యొక్క గడ్డి పీడును నాకేసినట్టుగా వీళ్ళందరూ మన మీద పడితే మనం దుమ్మైపోతాము, ఎంతమంది జనం వచ్చారే వీళ్ళందరూ మన మీద పడిపోతారని భయపడి ముందు జరిగిందంతా తెలుసు, అందరిని ఓడించుకుంటూ వచ్చారు. దేవుడు గొప్పవాడని తెలుసు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను పిలిపించారు. ప్రవక్తను పిలిపించడానికి ప్రవక్త దగ్గరికి పంపించిన విషయం మీకు తెలుసు. ఆయన ఒకసారి వద్దన్నప్పుడు దేవుడికి వద్దన్నాడు, రెండోసారి పంపించినప్పుడు దేవుడు కావద్దన్నాడు, మూడోసారి పంపించినప్పుడు వస్తాను పొమ్మన్నాడు. వస్తాను పొమ్మన్నటువంటి బిలాము ఆ గాడిద మీదకి వస్తున్నప్పుడు ఆ మధ్యలో జరిగింది మీ అందరికీ తెలుసు. అంటే మీ అందరికీ చెప్పిన చరిత్ర మనకు అది కాదు. ఇప్పుడు బిలాము ఆ మైదానం దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఎవరినమ్మా? ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. అందుకని అక్కడ ఏమని రాయబడిందంటే చూద్దాం. మనం ఒక మాట చెప్తున్నాం చూడండి. 23వ అధ్యాయము తీసారమ్మా. 23వ అధ్యాయము మొదటి వచ్చిన జాగ్రత్త చూద్దాం, లేకపోతే 12 అమ్మా. 23వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆ రాము నుండి బాలాకు తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలీయులను భయపెట్టవలను, ఏమని శపించవలను అని అన్నాడు. ఇక్కడ ఎందుకు పిలిపించాడంటే బాలాకు రాజు ఇశ్రాయేలీయులను శపించడానికి. ఇక్కడ మీరు ఇదంతా మీకు తెలిసిందే, ఇదిగా మనకు కావాల్సింది. ఎవరిని శపించడానికి? ఇశ్రాయేలీయులను శపించడానికి. ఇశ్రాయేలీయులను శపించడానికి ఎవరిని పిలిచాడు? ప్రవక్త అయిన బిలాముని పిలిచాడు. ఇప్పుడు బిలాము వచ్చి ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయులను శపించాలంటే కొన్ని పద్ధతులు చేయాలని చెప్పాడు. బలిపీఠం కట్టించాడు, బలిపీఠం మీద బలి అర్పించాడు. అర్పించి ఇప్పుడు ఇశ్రాయేలీయులను శపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను శపిస్తుంటే ఇశ్రాయేలీయుల మీదకి ఏమొస్తున్నాయంట? ఆశీర్వాదములు వస్తున్నవి. ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నాడు బిలాము? శపిస్తున్నాడు. శపించడం అంటే తెలుసా మీకు? ఎప్పుడన్నా శపించారా? ఎవరన్నా ఎప్పుడన్నా శపించారా? ఎప్పుడన్నా శపించారా? ఎవరన్నా? మాకేం పని నన్ను శపించడం మాత్రం శపించడమా? శపించడం అంటే ఏంటి? శాపించడం. అదే నేను శాపించడం శపించడం అంటే ఏంటి? అదే అంటే ఏంటి? ఎవరైతే నీకు నచ్చరో వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేక వీళ్ళు ఎప్పుడు పాడిపోతారంట, ఇలాంటి శపించడం అంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అన్నవా? చాలాసార్లు అంటారు. ఎవరు నన్ను ఉంటారు? నచ్చిన వాళ్ళు. నచ్చిన వాళ్ళు అన్నవుగా. అయ్యా నేను కొడుకుని అన్నానంటే కొడుకు నీకు నచ్చరా? నచ్చుంటే అన్నవుగా. అప్పుడప్పుడు అంటారు చూడండి, నేను దుమ్మైపోతావురా, నువ్వు పాడైపోతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, ఎప్పుడు అంటారు, ఎప్పుడు నీ పెంటాకుడి పెట్టాలరా. అప్పుడప్పుడు పెడుతుంటా కదా, పెంటాకుడిలో అప్పుడప్పుడు పెడుతుంటా కదా, నువ్వు పోతే నాకు ప్రశాంతంగా ఉంటుందిరా. ఏ శాపాలంటే
ఇప్పుడు బిలాము శపించమన్నాడు. ఏమని శపించాలంటే ఇశ్రాయేలీలో ఎవరు కూడా బతకకూడదు, అది శాపం. వాళ్ళు బతికితే నీకేమంటే వాళ్ళ వల్ల నాకు తలకాయ అయిపోయింది, నన్ను చంపేస్తాడేమో అంటే శపిస్తున్నాడు. శపించమని బిలాముని పిలిపిస్తే బిలాము ఏం చేస్తున్నాడంటే మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా మనం చూసినప్పుడు, చాలా జాగ్రత్తగా మనము ఆలోచించినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. జాగ్రత్తగా చూడండి ఏమని రాయబడిందంటే, చూడండి ఇక్కడ 23వ అధ్యాయము. మీరు ఇలాంటి కాదు చిన్న ఒకటి చదువుకొని ముందుకు వెళ్తారు. 23వ అధ్యాయము 18వ వచనం నుంచి దాన్ని చదువుతాం. 18 నుంచి బిలాము ఉపమాన రీతిగా ఇట్లనను. అక్కడ ఒకటని అట్టే చూసిన ఆ నుంచి వచ్చిన చదవాలి. బిలాము ఉపమాన రీతిగా ఇట్లనను, బాలాకు లేచి వినుము, చిప్పోరా కుమారుడా చెవిలోకి నా మాట ఆలకించము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇస్తే స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆమేన్. ఏమని సెలవైందంట బిలాము నోటికి? నువ్వు దీవించు అని సెలవైందంట. దీవించమని సెలవైతే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? శపించమని నువ్వు చెప్తున్నావు. నా నోటికి శాపమే రావట్లేదు. ఏందో నా నోటికి శాపం శపించడం రావటంలా. ఏమంటున్నానంటే యాకోబు సంతానము 30 60 100 ఫలించునుగా వస్తుంది. యాకోబు ఎక్కడికి వెళితే వాళ్ళ యొక్క ఆస్తి ఐశ్వర్యం అభివృద్ధి చెందునుగా అంటుంది. ఇదే వస్తుంది. ఒక్క మాట అయినా నాశనం అయిపోయామంటే అసలు నాశనం అనే మాట నా నోటికే రావటం లేదయ్యా, నన్ను ఏం చేయమన్నాను. ఎందుకంటే దేవుడు బాగా అక్కడే రాబడింది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అంటే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అని ఎందుకన్నాడు? ఎందుకన్నాడు చెప్పండి ఇక్కడ. ఎందుకన్నాడంటే దాని వెనక పరమాత్మ మనకు కావాలి. ఇదిగో బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఏమనిందంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం అబ్రహాం తర్వాత ఎవరి మీదకి వచ్చింది? ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు తర్వాత ఎవరి మీదకి వచ్చింది? యాకోబు మీదకి వచ్చింది. ఆయన ఆశీర్వదించారు. ఇప్పుడు నేను శపించాలంటే కుదరదు. అది దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నేను నిన్ను వర్ధిల్లింప చేస్తాను. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ నిన్ను అభివృద్ధి పరుస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళితే అక్కడ అదంతా నీకు స్వాధీనం చేస్తాను అని దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు మధ్యలో నేను వచ్చి వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు ఎక్కడే నాశనం అయిపోవాలి, వీళ్ళ పిల్ల పాపలు ఎక్కడే చచ్చిపోవాలని నేనంటే వాళ్ళ మీదకి రాదు అని చెప్పాను. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తర్వాత ఎన్ని చదువుకోండి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. అంటే దేవుడు మనల్ని పిలిచింది దేనికి? ఆశీర్వదించడానికి, ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్ని స్వాధీనం చేసుకోవడానికి. ఆశీర్వదించిన దేవుడు మనల్ని శపించేవాడు కాదు. మరి ఎందుకయ్యా మన కష్టాలు వస్తున్నాయి? ఎందుకయ్యా నేను 30 60 100 ఫలించడం లేదు? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి అని అక్కడ ఆపరా ఏమన్నాడు? చదువు ఆ సందర్భం. ఇక ఎన్నో వస్తే నేను తొందరగా వెళ్ళిపోవడానికి బాగుంటుంది. ఏం చేద్దాం? పొలాల్లో తిరగటానికి టైం జరిగిపోయా. ఇప్పుడు బైబిల్ చేద్దామా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక అనే మాటకి వాడేది. ఆ మాట వాడకపోతే బాగుండేది. గనుక ఎవరైనా మీ కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు. మీరు ఎప్పుడైతే ప్రతి కీడు చేస్తారో మీ ఆశీర్వాదం శాపం అయిపోతుంది. ఆయన ఆఫర్ ఇచ్చాడు. ఆయన మనకు ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ ఇచ్చిన వెంటనే హద్దులు కూడా పెట్టాడు. అప్పుడప్పుడు మీరు కూడా మంచి పనులు చేస్తారు. మీ పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? 100 రూపాయలు ఇస్తారు. 100 రూపాయలు ఇచ్చి నీ ఇష్టం వచ్చి నీ కొనుక్కోమంటారు. జలుబు చేసేది తప్ప అంటారు.
అద్దులు పెట్టారు. వాళ్ళకి నచ్చినయే. నువ్వు పోయి అడిగి పోయి ఏ కొనిస్తాడు నచ్చుతాయి? ఆ లాలీపప్పు, ఐస్ క్రీము, ఐస్ గడ్డలు ఇవే వాళ్ళకి నచ్చేది. నువ్వు చాక్లెట్ ఏది నువ్వు ఏది తీసుకోమని వాళ్ళకి నచ్చు. నువ్వు అంతా చుట్టుకో, నువ్వు చీడి లేకపోతే చెన్నగ ముద్దారు వాళ్ళ మొత్తం నచ్చదు. వాళ్ళకి నచ్చింది అయ్యే. ఏం చేశాడు? నీకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు, కండిషన్ పెట్టాడు. మనం చెయ్యాలనుకుంటే తప్పులు, ఆ తప్పులు చేయకుండా అనేది మనకు కండిషన్ పెట్టి ఆశీర్వాదాలు వస్తాయంట. మనకు నచ్చేది అయ్యే కదా. పొద్దున్నైతే బుద్ధి మాట్లాడాలి, కుదరదు మాట్లాడకపోతే. లేకపోతే పక్కన చూసి వీడు ఎప్పుడు పాడిపోవాలని మనసులో అనుకోవాలి. పైకి అనలే ప్రార్థన పోతున్నాం కాబట్టి మనసు లోపల అనుకోవాలి. ఇప్పుడు మూడోది అటు కాకుండా ఇటు కాకుండా పొద్దున్న లేసి ప్రార్థన చేయకుండా పని బాటలు పడికి వెళ్ళిపోవాలి. కీడుకు ప్రతి కీడు, మనం ప్రతి కీడు చేయకుండా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దూషణకు ప్రతి దూషణయు, ఎవరైనా నిన్ను చూసి పాడైపోవాలని నీ మీద చెడు అభిప్రాయం కలిగిన వాళ్ళని ప్రేమించే గుణం ఉండాలి, మనకు ఉండదుగా. అందుకే నువ్వు అభివృద్ధి పొందలేకపోతున్నావు. ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు మరి నాకు ఆశీర్వాదం రావటం లేదంటే ఇక్కడైతే చెప్పాడు, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదు. కానీ మరి ఎందుకు ఇక్కడ జరిగిందంటే ఇశ్రాయేలీయులు వృద్ధి చెందుతున్నారు. బయలుదేరింది కొద్దిమంది అయితే అరణ్యంలోనికి వచ్చినాక విస్తరించిపోయాడు. ఇప్పుడు అన్నాడు బాలాకు, వాళ్ళ దేవుడు గొప్పవాడని. వాళ్ళ దేవుడు వాళ్ళ పితరులను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం మన వారసత్వం అంతా వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ మీద కూడా ఆశీర్వాదం వచ్చేసింది. మనం ఏం చేయలేం. మరి ఏం చేయలేకపోతే ఎలాగంటే ఏం చేయలేం. మన అల్ల కారిక వదిలేయి, వాళ్ళు వదిలేద్దాం పమ్మన్నాడు. ఏమి చేయలేకపోతే ఎలాగయ్యా? ఇప్పుడు వీళ్ళందరూ మన మీద వచ్చి బట్టి మనం ఎలా చేద్దామంటే ఏదో ఒకటి చేయాలనుకున్నట్టు ఇప్పుడు మాట్లాడుకుంటే అక్కడ వచ్చినప్పుడు బాగా నుంచి ఆలోచించండి. ఇప్పుడు 24వ అధ్యాయంలోనికి రండి. 24వ అధ్యాయంలోకి వచ్చారమ్మా. ఇప్పుడు 24వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 15వ వచనం నుంచి మూడు వచనాలు చదువుకుందాం. చిన్నగా చదవండి. వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. నక్షత్రము ఎక్కడి నుంచి లేస్తుందంట? యాకోబులో ఉదయించును. నక్షత్రం ఎక్కడ ఉదయించదంట? యాకోబులో ఉదయించును. తర్వాత ఏం రాయబడింది? రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అంటే ఇశ్రాయేలుకు దీవెనలు ఉన్నాయా, వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయి. నక్షత్రం అంటే ఇది క్రీస్తు గురించి, దీని గురించి మనకి చరిత్ర కాదు. ఇలా ఉన్నాయి, వాళ్ళని మనం ఏం చేయలేము, వదిలేయా అని అనుకున్నట్టు చెప్పాడు. ఇప్పుడు ఎంతో డబ్బిచ్చి పిలిపించుకున్నాడు కదా. డబ్బిచ్చి పిలిపించినప్పుడు ఏదో చెప్పాలిగా. పిలిపించుకున్నందుకు ఏం జరిగింది అనుకో? ఈయనకేం జరిగింది? ఈయనకేమి లాభం లేదు, ఇశ్రాయేలుకే లాభాలు వచ్చాయని వల్ల. వచ్చి తిట్టిపోతుంటే అన్ని కూడా ఆశీర్వాదాలు అయిపోయి ఏం చేయాలి అర్థం కాక మోటార్లు తీసుకున్నాను కదా, ఏదో ఒకటి చేయాలని చెప్తూ పోతూ 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 బాలాకుని దగ్గరే పిలిచాడు. అయ్యా, ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన మనం ఏం చేయలేము. వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వారిని మనం ఏమనలేము. వాళ్ళని ఎవరైనా ముట్టితే ఆయన కన్ను గుడ్డును ముట్టినట్టే, అంత గొప్పడయ్యా. వాళ్ళు మనం ఏం మాట్లాడలేము. మరి అవకాశం లేదా? ఒక్క అవకాశం ఉంది. ఏముంది? ఒక అవకాశం ఉంది. లేదని నేను చెప్పినా ఏమి లేదు. దేవుని బిడ్డలు గొప్పలే, కానీ ఒక అవకాశం ఉంది. ఏంటిది? వాళ్ళ చేత తప్పు చెప్పితే సార్ వాళ్ళ దేవుడు వాళ్ళని కొట్టా. మనం కొట్టాల్సిన పనిలే, మనం తిట్టాల్సిన పనిలే, మనం ఏమనాల్సిన పనిలే. వాళ్ళ చేత తప్పు చెప్పి అదొక్కటి చూసారంతే. వాళ్ళ చేత తప్పు ఎలా చేస్తారంటే ఏమో నీకు సలహా ఇస్తున్నాడు. ఏమన్నారు చూడండి. అదే సంఖ్యాకాండం 31:16 వచ్చిన ఒకసారి చదవండి. ఇదిగో
బిలాము మాటను బట్టి పేరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు బిలాము మాటను బట్టి. ఎవరి మాట? ఎవరికి ఇచ్చాడు బిలాము మాట? బాలాకుకి ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడంటే, ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి, నిన్నేం చేయలేనోడు నీ చేత పాపం చేయించాడు. నిన్నేం చేయలేడు. నేనేమో చేయగలదా? నువ్వు బలం, ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు నువ్వు. దేవుడు ఆశీర్వదించిన వారు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంటమ్మా? నీటి కాలముల ఎదుట ఏటి ఒడ్డున నాటబడిన మొక్క ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది. కానీ నేమి చేయలేరు ఎవరు. మరి ఏం చేయలేకపోతే ఎలాగా? ఇప్పుడు ఇశ్రాయేలీని ఎవరి వల్ల కాదు, అతను వాళ్ళని కదిలించడం కూడా ఎవరి వల్ల కాదు. అంత గొప్ప దేవుడు వాళ్ళ దేవుడు. మరి ఎలాగా? వాళ్ళతో మీకేం పని లేదు, వాళ్ళ చేత నువ్వు తప్పు చేయకుండా చూడంతే. వాళ్ళ చేత. ఇప్పుడు మిమ్మల్ని ఎవరేం చేయలేరు. మీరెవరు? దేవుడు ఆశీర్వదించిన ప్రజలు. ఇప్పుడు మీ వల్ల మిమ్మల్ని ఎవరేం చేయలేరు. ఇప్పుడు మీ చేత ఏదో పాపం చేయించాలి. తప్పు అనేది మన చేత చేయించాలి. ఎలా చేయించాలంటే, మీ ఇంట్లో వాళ్ళని పాడు చేసో, మీ బంధుమిత్రులను పాడు చేసో, నీ కళ్ళ ముందే నీకున్న ఆస్తి మొత్తం పాడు చేసో, నిన్ను ఏదో రకంగా నీకు కోపం తెప్పించి, నీ కోపం చేత నువ్వు ఎదుటి వాళ్ళని తిట్టితే, నువ్వు తిట్టిన తిట్లు నీ మీదకి వచ్చేస్తాయి. అది వాళ్ళు చేయాల్సింది. నిన్నేం చేయలేరు. నిన్ను ఒకవేళ నీ మీద బాంబు వేసినా కూడా ఆ బాంబు అయినా నిలబడిపోతుంది. అనగా నీ మీద కత్తితో పడిచినా కూడా కత్తి గొప్పది, నీకేం కాదు. నిజమా? తమ్ముడు మరి అది అక్కడే జరుగుతుంది. ఇప్పుడు మరే చేయాలంటే, వాళ్ళ నోటితో వాళ్ళే ఏదో ఒక పాపం చెప్పి నువ్వేం మాట్లాడుతూ వాళ్ళ దేవుడు వాళ్ళని కొట్టారు. మన కత్తులు దిగబడకపోవచ్చు, మనం వేసినటువంటి ఆ బాంబులు వాళ్ళ మీద పడి పగిలిపోకుండా ఉండవచ్చు, మనం చేసినటువంటి కీడు వాళ్ళ మీదకి రాకుండా ఉండొచ్చు. వాళ్ళ దేవుడు తలుచుకుంటే వాళ్ళు ఏమేం చేస్తారు. ఇది ఎలాగ కుదురుతుంటే, ఇశ్రాయేలీయుల చేత ఒక తప్పు చేయించాం. ఏ తప్పు చేయించాలి అంటే, నిర్గమకాండము చిన్నగా 20వ అధ్యాయము 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము తీసుకురమ్మా. 3వ వచనం జాగ్రత్తగా చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే కాని. ఏదమ్మా? భూమి కింద నీళ్లు. మీరు బాగానండి. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని. భూమి కింద ఏమున్నాయి? నీళ్లు. నీళ్ళ ఎందే గాని ఏ రూపము కూడా నువ్వు చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద నీటి ఎందు ఏ రూపమును కూడా నువ్వు చేసుకోకూడదు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరికి తెలుసు? ఇశ్రాయేలీయులకు తెలుసు. ఇంకెవరికి తెలుసు? బిలాముకు తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. బిలాము ప్రవక్త తెలుసు. ఇప్పుడు అదే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 15వ వచనం మాట చదవండి. జాగ్రత్త చూడండి. 34:15. నిర్గమకాండం అమ్మా. మీరు ఎక్కడ చదువుతారు మరి? నిర్గమకాండం అమ్మా 34:15. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు
ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాణ్ణి బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. అప్పుడు ఎంత బాగా చెప్పాడు. ఆ దేశం మీరు పోయేటప్పుడు ఎన్నో దేశాలు చదువుతుంటాయి, ఒకటేనా? చాలా దేశాలను తిప్పేది ఒక దిక్కు, మిమ్మల్ని సక్కదారిలో చుట్టుపక్కల తిప్పుకొని వస్తుంటాడు. ఈ దేశాల నుంచి పోయేటప్పుడు అప్పుడప్పుడు స్నేహితులు కూడా వస్తుంటారు, ప్రయాణం కదా, ఎక్కడొకళ్ళు అక్కడొకళ్ళు ఏడాడో దొరుకుతుంటారు. ఈ స్నేహితులు కనపడ్డప్పుడు వాళ్ళు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తారు, బాగున్నావా బాగున్నావా అంటారు. ఓకే, ఇద్దరికి కలిసిపోయాము, అంతా సంబంధం బాగుంది, ఓకే, నీ మనసు నా మనసు కలిసిపోయింది. ఇదిగో మేము మా దేవతల దగ్గర నైవేద్యముగా అర్పించినటువంటి అర్పణం తెచ్చిస్తాము, మీరు కొంచెం పుచ్చుకోండి, తప్పేం లేదన్నప్పుడు మీరు తీసుకోవద్దన్నారు. ఇది ఏ నిబంధన? పాత నిబంధన, అది గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన దగ్గరికి రావడం, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు ఇది తీసినప్పుడు మీరు తినకుండా చూచుకొనుడి. ఎందుకంటే 14 వచనం చదవండి. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. అంటే ఇక్కడ వేరే దాని వైపు వెళ్ళద్దు అని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందు వేరే దాన్ని చేసినందుకు ఏం జరిగింది? ఆడది సారేసి మీ అందరికీ తెలుసు, మన జరిగించారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇలా వచ్చినప్పుడు ఇవన్నీ ఎవరికి తెలుసు? బిలాముకు బాగా తెలుసు ఇవన్నీ. అందుకని ఏమన్నాడంటే, వాళ్ళ దేవుడికి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయా, ఆజ్ఞలో ఒక్కదాన్ని తప్పిపోయేతోడు చేయి, దేవుడు చూసుకుంటాను, నువ్వు మేలుకున్నాను. ఇప్పుడు ఏ మాట అబద్ధం ఆడుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మనం మాట్లాడేది పెట్టేది కదా, అబద్ధం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మార్గములలో వస్తున్నప్పుడు మోయాబు దాసానికి వాళ్ళు వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? మోయాబు ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు మోయాబు మైదానంలో దిగిన వాళ్ళు, మోయాబు మైదానంలో దిగినప్పుడు ఇప్పుడు ఈ యొక్క బాలాకు ఏ దేశానికి రాజు? మోయాబు దేశానికి రాజు కదా. ఇప్పుడు ఏమన్నాడంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి, మీరు ఏమైనా చేయండి, ఆ పక్కన ఉన్నటువంటి ఇశ్రాయేలు వచ్చారు, ఆ యొక్క మైదానంలో దిగారు, వాళ్ళు మనల్ని మడుపు తునాతనగా చేస్తారు, మనం ఒక్కళ్ళని కూడా బతకం. కాబట్టి మనము వాళ్ళను ఏదో ఒక విధంగా వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని మనం చంపేయాలి. అంటే ఎలా చేద్దామంటే, మనం శపించినా వాళ్ళకి శాపం రాదు, మనం వాళ్ళ దగ్గరికి యుద్ధానికి పోయి వాళ్ళతో పోట్లాడినా మనం ఓడిపోతాం, కానీ వాళ్ళు ఓడిపోరు. ఎందుకంటే వాళ్ళ దేవుడు అలా వాళ్ళని ఆశీర్వదించాడు. మరి ఏం చేయాలంటే, వాళ్ళ చేత తప్పు చేయించండి సార్. ఏ తప్పు చేయించాలంటే, మన యొక్క దేవతలకు వాళ్ళు వచ్చి దండం పెడితే సార్, మీరేం చేయదండి. వస్తలే వాళ్ళు అంత పిచ్చోళ్ళ, అంత పిచ్చోళ్ళ వాళ్ళు ఎందుకు వస్తలే అంటే, మీరు ఏదేం చేయండి, డబ్బులు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, వజ్ర వైడూర్యాలు ఇవ్వండి, బాగానండి, వజ్ర వైడూర్యాలు ఇవ్వండి, ఆస్తి ఇవ్వండి, అంతస్తులు ఇవ్వండి, మీకు కలిగిన సంపద అంతా ఇవ్వండి. చివరికి అక్కడ రాయబడిన మాట మీరు బాగా ఉంచండి, చివరికి మీ కడుపును పుట్టిన బిడ్డలని ఇచ్చైనా వాటి తప్పు చేయొచ్చు. ఎంతగా దిగజారిపోయారనుకుంటున్నారు? దిగజారుతున్నది ఇది ఒక రకమైన యుద్ధం. యుద్ధములో తమను తామే ఏం చేసుకుంటారు? అర్పణము చేసుకోవటానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయించటానికి వీళ్ళ పురుషుల వల్ల కాక బిలాము ఇచ్చిన సలహా గుర్తుపెట్టుకొని, ఇశ్రాయేలీయుల యొక్క పురుషులను, వాళ్ళ స్త్రీలను గుర్తించి, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, చాలా విలువ కలిగిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడ కూడా తప్పిపోయే వాళ్ళు కాదు, వాళ్ళతో జాగ్రత్త సుమి అని చెబుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు, మీరు వాళ్ళను పాడు చేయాలని చెప్పాడు. ఒక సలహా. ఎలా పాడు చేయాలంటే, మీరు ఏది ఇచ్చైనా చూడండి, ఇక్కడ ఏదైనా బంగారమైన, వజ్ర వైడూర్యాలైన, ఆస్తులైనా, అంతస్తులైన, పొలమైన, మీకున్న సంపద మొత్తం ఇచ్చైనా వాళ్ళ చేత తప్పు చేయించండి సాలంత అన్నాడు. ఇప్పుడు ప్రారంభంలోనే ఇలా నేను నమ్ముకోను, ప్రారంభంలోనే డబ్బాసి చూపించుంటారు. ఎలాగేం తక్కువ లేదు, ఎలాగ అసలు డబ్బు పిచ్చి లేదు, మీరు అన్న చెందుకునేది అస్సలు లేదు. రెండోది, తినడానికి తినుబండారాలు చూపించిన వాళ్ళు అసలు మొక్కలు, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా ప్రార్థన చేసినప్పుడల్లా ఆకాశం నుంచి ఏది కావాలంటే అది కురుస్తుంటది. మన్నా కావాలంటే మన్నా, మాంసం కావాలంటే మాంసము, నూనె వస్తువులు కావాలంటే ఏ కావాలంటే కురుస్తుంటాయి. రుచి కలిగిన జలపానీయాలంటే వాళ్ళకి ఆనందించే నీళ్ళు కుడుతున్నాడు. ఏం చేయాలి చేత? ఇలా వల్ల ఏం కాదు. కాబట్టి ఏమనుకున్నాను తెలుసా, వాళ్ళల్లో ఒక్కళ్ళైనా
మన దగ్గరికి వచ్చి మన దేవతలకు మొక్కితే చాలన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక బిలాము ఇచ్చిన సలహా చెప్తున్నారు. ఇదిగో నిజంగా చెప్పండి, ఇదిగో మోయాబులో ఉన్నటువంటి పురుషులారా, మీ కుమార్తెలైనను మీ భార్యలైనను మీ కళ్ళ ముందు తప్పు చేస్తే వాళ్ళని ఏమన్నా వదిలేయమన్నారు. అంత త్యాగానికి రెడీ అయిపోయారు. ఏం తప్పు చేస్తారంటే ఇశ్రాయేలీయుల జనాల మధ్యకెళ్ళి వాళ్ళను లోపరుచుకొని వాళ్ళ చేత వీళ్ళు పాపం చేసినా మీరు ఏమనద్దు, ఎందుకంటే మనం వాళ్ళని గెలవకపోతే మనం చచ్చిపోతాం. ఇప్పుడు వీళ్ళ స్త్రీలను రెచ్చగొట్టారు. అప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు రాండి సంఖ్యాకాండం 25వ అధ్యాయం మనకి రండి. 25వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. బాగానండి, వ్యభిచారం చేయసాగిరి. వీళ్ళు శరీర సుఖం కోసం చేయలే వ్యభిచారం, వీళ్ళకేదో కోరికలు వచ్చాయని వ్యభిచారం చేయాల. మోయాబు స్త్రీలు ఎందుకు చేశారో రాయబడ్డారు చూడండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఆమేన్. అసలు దేనికి పిలిచారనుకున్నారు? మా శరీరం కొవ్వు పట్టిపోయింది, మేము పాపం చేయడానికి రెడీగా ఉన్నాం, వచ్చి మమ్మల్ని ఏడుకోండి, మీరు అందగాళ్ళు, మీతో కలిసి మేము పాపం చేస్తాము, మా కోరికలు తీర్చుకుందామని కాదు, మా దేశాన్ని కాపాడుకోవాలంటే మమ్మల్ని మేమే అర్పించుకుంటున్నామన్న సిద్ధమైపోయారు. యుద్ధం అని ఏంటిదంటది? యుద్ధం. యుద్ధాలలో చాలా రకాల యుద్ధాలు ఉంటాయి. మనం చేసే యుద్ధాలు కాదు ఇవి. ఇవి చాలా రకాల యుద్ధాలు. ఏ యుద్ధానికైనా వాడు రెడీ. ఇప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు వాళ్ళతో ప్రేమతో మాట్లాడటం ప్రారంభించారు. ఏంటంట? ప్రేమ. అది ఏ ప్రేమ? ఏ ప్రేమ? ప్రేమ ఎలాంటి తెలుసా? పాపానికి రెడీ చేసిన ప్రేమ. వాళ్ళ జీవితాలను వాళ్ళు కట్టుకోవటానికి రెడీగా ఉన్న ప్రేమ. ఇప్పుడు ప్రేమతో మాట్లాడి వారిని వీళ్ళను వాళ్లకు లోబర్చుకున్నారు. వీళ్ళకున్నటువంటి అందముతో, వీళ్ళకున్నటువంటి సౌందర్యంతో, వీళ్ళకున్నటువంటి లాలాటలతో ఏదో రకంగా వాళ్ళను లోపరుచుకొని వాళ్ళతో వీళ్ళు కలిసిపోయారు. ఇక్కడ వ్యభిచారం చేసినందుకు దేవుడు పెద్దగా పట్టించుకుంటారో తెలియదు. పాత నిబంధన కాబట్టి చెప్తున్నానమ్మా, అక్క జాగ్రత్తగా. పాత నిబంధన కాబట్టి చెప్తున్నాను. వ్యభిచారం చేసినందుకు పెద్ద పరుచుకున్నారో లేదు. వీళ్ళు వ్యభిచారంతో ఆగల వెంటనే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పురుషులందరినీ పిలుచుకొని వచ్చి ఏం చేస్తున్నారంట? తమ దేవతల బలులకు ప్రజలను పిలుస్తున్నారు. రాండ్రి, మా దేవతలకు బలిస్తున్నాము, మీరు వచ్చి మాతో కలిసి మా దేవతలతో ప్రార్థన చేయండి, మా దేవతలకు బలి అర్పించండి అంటే మేము రాకూడదు అన్నారా? ఎందుకంటే చెప్పాలి. ఎందుకంటే అంటే బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్పబడింది. చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. వేశ్య లోతైన గొయ్యి, దానిలోనికి పోయే వాడికి ఎక్కడికి పోతున్నాడో తెలియకుండా వాడి కనులకు ఏమవుతుంది అంట? గుడ్డితనం వచ్చేస్తుంది. గుడ్డితనము. ఇప్పుడు ఈ యొక్క వ్యవహారంలో పడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఈ పద్ధతిలో పడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో ఏమి చేస్తున్నామని ఆలోచించరా. ఇప్పుడు ఈ వ్యవహారంలో పడిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఆజ్ఞను మరిచిపోయారు. ఆజ్ఞ, నిర్గమకాండంలో చెప్పినటువంటి ఆజ్ఞ మరిచిపోయి ఆజ్ఞను వ్యతిరేకించి ఇప్పుడు వాళ్ళ దేవతల దగ్గరికి ఏం చేశారంట? చూడండి, వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చింది? ఆమేన్. బిలాము కోపం రాలా, బాలాకు కోపం రాలా. ఇలా కోపం వచ్చింది. ఏం చేయగలిగారు? ఏమి చేయలేకపోయారు. కనీసం అప్పుడప్పుడు మనం ప్రార్థన చేద్దాం. చూడు, అయ్యా
నీ పరిశుద్ధాత్మ కంచె నా చుట్టూ వేయమన్నాడు. ఇప్పుడు ఏ ఇంటి చుట్టూ పరిశుద్ధాత్మ కంచె వేశారు. ఎలీషా యొక్క గెహజీ వాళ్ళ యొక్క గృహం చుట్టూ పరిశుద్ధాత్మ కంచె. ఆ కంచె దాటి రావటం వాడి వల్ల కాదు, తీస్తే దేవుడే తీయాలి. అప్పుడప్పుడు మీరు ఏమంటారు తెలుసా? అప్పుడప్పుడు మీరు అందరూ బాగా గమనించి ఆలోచించండి. ఇంటి చుట్టూ తాళాలు వేశారు, ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు మాయమైపోయినాయి. ఎవరు రాలేదు, రాత్రి నుంచి పొద్దున్న దాకా ఎవరు రాలేదు. పొద్దున్న నేర్చుకుంటే 500 రూపాయలు కాకపోతే ఎవరు తీసుకుపోయారు? ఏమైనా పై నుంచి ఏమన్నా దేవుడు తీసుకుపోతా? మరి ఎవరు తీసుకుపోయారు? ఇంట్లో వాళ్ళే. ఊరే కాదండి. ఇప్పుడు ఏం జరిగింది? ఎవరైనా కొట్టలేడు, వాళ్ళ దేవుడి వాళ్ళని కొట్టాలి. ఇప్పుడు వాళ్ళ దేవుడికి ఏదంటే కోపం అవుతుందంటే విచారం చేస్తే పెద్ద పట్టించుకోడు, వదిలేస్తాడు. ఏం లేదు, ప్రేమ కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా. రెండోది ఏంటంటే ఒక దొంగతనం అంటే అదే పెద్ద పట్టించుకోడు, అది కూడా పెద్ద విషయమే కదా ఆయన విషయంలో. మరి ఏదంటే ఆయన కాదని వేరే ఒక దేవతను దేవుడిని మొక్కి కోపం అంటారు. అయితే ఇప్పుడు అక్కడికి చెప్పాలి, ఆడికి తిప్పేయాలి వాళ్ళను. వాళ్ళు మద్యపానం తాగినా, తాగుబోతులైనా, తిరుగుబోతులైనా పెద్ద పట్టించుకోడు. దేవుణ్ణి కాదంటే ఒక ఆత్మ ఆయన కనగానే అక్కడ తిప్పటానికి అనగానే ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో వాళ్ళు వీళ్ళతో కలిసి పాపం చేస్తున్నా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు అలా 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 ఉండి ఇప్పుడు ఏమ గొల్లలకు వాళ్ళని తీసుకొచ్చిన ప్రారంభించారు. ఎవరు రప్పించింది? ఎవరు రప్పించింది? ఇప్పుడు ఎవరు రప్పించింది? ఇప్పుడు చెప్పాలి. మేము చేస్తే ప్రార్థన చేసుకున్నాం. స్త్రీలు, మోయాబు స్త్రీలు, ఇంకా బాలాకు, బిలాము సలహా, ఇంకా దేవుడు, ఇంకా వాళ్ళ దేవతలు, అపవాది. ఇంకా ఎవరు రప్పించారంటే ఇశ్రాయేలీయులకున్న కోరికలు అని చెప్పండి. మిమ్మల్ని ఎవరు పాడు చేస్తారంటే మీ కోరికలే. మీ కోరిక ఉంటే దేవుడు ఆజ్ఞ కూడా గుర్తురాదు. మీ కోరిక ఉంటే ఉదయాన్నే 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలని గుర్తురాదు. ఆ కోరిక నేను లాక్కోపోతుంది అంతే. కోరిక అదేమని రాయబడింది? దురాశ గర్భంలో ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణము వచ్చాను. అవ్వ చేత పండు తినిపించింది ఎవరు? అవ్వకు కలిగిన కోరిక. అదే కదా మీకు మన వారం చదివించాను. ఆ పండు ఏంటంట? ఆహారములకు మంచినిది, చూపులకు కన్నులకు అందమైనది, వివేకమునిచ్చే రమ్యమైనది. అది చూడగానే కోరిక పుట్టేసింది. ఇప్పుడు వీళ్ళకి ఏ కోరిక పుట్టింది? ఆ స్త్రీలతో మేము ఏదో రకంగా తప్పు చేయాలి, వాళ్ళతో కలిసి ఆ కోరికలు తీర్చుకోవటన్నప్పుడు ఆ కోరిక కోసము వాళ్ళు అడిగి రమ్మన్నా పోతున్నారు. అదే కదా మనందరికీ తెలుసు కదా. సంస్థలు దెలీలా మీద ఉన్న కోరికతో తనకున్న బలం ఏదో చెప్పాడు, బలహీనత ఏదో చెప్పేశాడు. మనకున్నాడు కదా మన పితరుడైనటువంటి సొలొమోను. స్త్రీల మీద ఉన్న కోరికతో కామాపేక్ష కలిగిన వాడై అని రాయబడింది అన్నమాట. ఎలా ఉందంటే ఆ కోరికతో ఏం చేశాడంటే వాళ్ళ దేవతల గురులు కట్టించేశాడు. నువ్వు కోరికలు కంట్రోల్ చేసుకోకపోతే నీవు నేను కూడా రేపో మాకు ఏదో ఒక గుళ్ళు పెట్టాం. నేను కొట్టనంటే అంత ఒప్పలం కదా. కోరిక కంట్రోల్ కావాలి. ఆ కోరిక ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏ కోరికలు ఇచ్చారు? డబ్బు ఇచ్చాడు, బంగారం ఇచ్చారు, వజ్రం ఎదుగులు ఇచ్చారు. ఏ కోరికలే వాళ్ళ వల్ల ఇప్పుడు ఇలా కొన్నది కోరిక ఏంది? స్త్రీల మీద ఉన్న కోరికలు నా రాజేసుకోపోయింది. ఇప్పుడు వీళ్ళేమన్నారు? తండ్రయ్య మా గుడిలోకి వచ్చి మీరు ప్రసాదం పుచ్చుకోండి అంటే మేము తీసుకోమని చెప్పుంటే భలే ఉండేది. కానీ కోరిక వాళ్ళని ఆడికైనా చేసుకోపోతుంది. ఈరోజు నీకున్న కోరిక నేను ఎక్కడికి లాక్కుపోతుంది అది నీకు కూడా అర్థం కాదు. కోరిక కేవలం ఏ కోరిక? వాళ్ళకైతే స్త్రీ వ్యామోహం అనే కోరిక. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు చాలా మందికి అయితే డబ్బు సంపాదించాలనే కోరిక. ఆ కోరిక వల్లే కదా ఆదివారం గుర్తున్నట్లేదు, శనివారం గుర్తున్నట్లేదు, మంగళవారం గుర్తున్నట్లేదు, బుధవారం గుర్తున్నట్లేదు, శుక్రవారం గుర్తున్నట్లేదు, ఏ వారం గుర్తుంది? కోరిక. ఆ కోరిక నేను ఏం చేస్తుందంటే ఈడ్చుకొని పోతుంది. ఏం రాయబడింది? ఈడ్చుకొని పోతుంది. ఎలా ఈడ్చుకొని పోతుందంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా కోరికంట మనిషినంట లాక్కొని పోతుందంట. నువ్వు వద్దన్నా కొన్ని లాక్కొని పోతుంది. కావాలంటే చూడండి, మీరు బాగలేదు, నాకు నడుము నొప్పులు, జ్వరం వచ్చింది, నేను వాళ్ళ కాదు, కుదరదంటే కుదరదు. నీకున్న కోరిక, నీకున్న బలహీనత నీది కాళ్ళకు కానరాని కనపడదక్క. బాగలేదని ఈరోజు అంటావా? ఇప్పుడు అన్నావా? రేపు పొద్దున తినడానికి లేదు, ఏం చేద్దాంలే అనుకున్నాను. కోరిక అంతే. కోరిక మనిషిని ఏం చేస్తుంది?
కోరిక మనిషిని ఏం చేస్తుంది? ఈడ్చుకొని పోతుంది. కోరిక మనిషిని ఏం చేస్తుంది? ఎక్కడికైనా తీసుకుపోతుంది. కోరిక మనిషిని ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. కోరిక. మీరు అనొచ్చు, నాకు ఏం ఆశ లేదయ్యా. ఏం ఆశ లేకపోతే మరి ఎందుకోసం పాపులు ఆడుతున్నావు? కోరిక. ఆ కోరిక ఎంత కోరిక పోతుంది? ఎక్కడికైనా పోవచ్చు. అది చిన్నదాంతో ప్రారంభమయ్యి పెద్దదాని దాకా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏళ్ళకున్న ఈ కోరిక ఏళ్ళను ఎక్కడికి తీసుకెళ్ళింది? మోయాబు. చూడండి, తమ దేవతలు బలులకు ప్రజలను పిలవగా. అడిగిపోయారమ్మా, వాళ్ళ దేవతల బలులకి పిలిచారంటే పోయి రాని. మనకు ప్రేమలు ఎక్కువ కదక్క. మామూలు ప్రేమ, మా అక్కేలే, మా చెల్లెలే, మా బామర్దేలే, మా అన్నేలే. నేను ఆడదాకా వాళ్ళ బయట కూర్చొని బయట కూర్చొని లోపల బలులకు పోయేవా లేదా? ఏం చేస్తాం? ఆడదాకా కొన్ని వాళ్ళకి నిద్రపోతే బాగుపోతే నేను పోయి బయట పడుకొని వచ్చిన. లోపల పడుకుంటే బయట పడుకుంటే పిలవగా. ఎవరైపోయింది అక్కడ? పిలవగా వీరు. చూడండి, నాకు రాయకుండా సమాచారం అండి. తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి. భోజనం ఆడదు మళ్ళీ ఎవరికాడా? ఇక్కడ భోజనం ఆడుతున్నారు. అదే ఆడండి ఇప్పుడు భోజనం వెళ్ళకు. వాళ్ళు చేసే అప్పుడేం కదా తెలుసా? మేము ఆడ ఒక్కడ నీకోసం సపరేట్ గా పెట్టాము. ఆడ పెట్టాం సపరేట్ గా. ఇంటికాడ నుంచి సపరేట్ గా ఒక దాంట్లో వండి పక్కన తీసుకొచ్చారు. మంచిదే, తప్పేం లేదు. మరి తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఏదో ఊరుకోపోవచ్చు కదా. అసలు మీకు అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు. అర్థమైతే భలే ఉండు, అర్థం కాదు. అపవాది వేసేటువంటి గాలాలు అర్థం కావు. ఇశ్రాయేలీయులను ఏమి చేయలేక, నిన్ను నీ కుటుంబాన్ని ఏమి చేయలేక నీకు వేస్తున్న ఎర, ఆ ఎరలో మనం చిక్కుకొని తప్పేముంది లేదు, తప్పేమి లేదు. ఆయన తీసుకుంటాడు అంతా. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? భోజనం చేసి నమస్కరించేది. అట్లు ఇశ్రాయేలీయులు నమస్కరించి. మనం నమస్కరించాం, చాలా గట్టివాళ్ళం. ఏం చేయమమ్మా? నమస్కరించము. బాగా నమస్కరించము, భోజనం చేయము, భక్తులతో ఉపవాసంతో వస్తాము. ఇప్పుడు వాళ్ళు ఎక్కిన బండి నువ్వు ఎక్కాలి. అది కారు అయినా కానీ, ఆటో అయినా కానీ, వేరేదైనా కానీ. వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ చెవులలో అబ్బా, ఆ బొమ్మ, ఆ కిరీటము, ఆడద్దుతం అంటే నువ్వు చెవులలో దూదులు పెట్టుకోలేవు. నేను వెలుగు చూసి మనసులో అనుకుంటుంది, అవునా నేను పొయ్యింటే బాగుండేదే. నువ్వు పొయ్యింటే బాగుండేదని అనుకుంటున్నావు. ఆల్రెడీ మనసులో పొయ్యించుంటాను. అడిగిపోయినాక ఏం చేద్దాం? అప్పుడు చాలా మంది అది ఆడవారు, నీ వారు. తర్వాత నీ బలహీనతలు నీకు కనపడుతుంటాయి. గదేంది? వాళ్ళ దేవతలకు నమస్కరించిరి. అట్లు వారి ఇశ్రాయేలీయులు దేవుడైనటువంటి యెహోవాకు కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరిని తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యుని కదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాన్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. అధిపతులను పిలిపించి ఏం చేయమన్నాడు? సూర్యునికి ఎదురుగా యెహోవా సన్నిధిలో ఉరితీయమన్నాడు. ఎందుకు ఉరితీస్తున్నారంటే మీరు చేసిన తప్పులకు. ఎందుకు ఉరితీస్తున్నారు? ఇప్పుడు తర్వాత వచనం చదువుకుంటారండి. కాబట్టి మోసే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయలు పేరుతో కలుసుకొని తన వంశంలోని వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోసే కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయులు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుని యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఇక్కడ ఎంత చర్చ జరుగుతుంటే వాళ్ళలో ఒకడు ఏం చేశాడంట? ఒక ఆమెను తీసుకొని వచ్చినట్టు ఇళ్లలోకి తీసుకొని వచ్చి వీళ్ళందరూ ఏడుతుంటే ఏందిరా ఈ ఒక్క శాప మన మీదకి వచ్చింది, ఏందిరా ఇది అనుకుంటుంటే వీటికేం పట్టనట్టుగా ఆమెను తీసుకుపోయి అంత పాపం. ఇక్కడ పాడైపోతుంటే, సమాజం నాశనం అయిపోతుంటే, దేశం అల్లకొలారం ఉంటే వీడికేం పట్ల వీడి పాటికి వెళ్ళిపోతే అప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఫీనోహాసు. ఎవరమ్మా? ఫీనోహాసు. వీళ్ళందరూ ఏం జరిగింది అక్కడ చూడండి.
ఏడో వచ్చిన చదవండి. 7. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూసి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూకుపోయినట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయెను. ఆమేన్. వారు ఎక్కడైతే ఒకరితో ఒకరు కలిసి మెలిసి ఉన్నారో అక్కడికి వెళ్ళి కత్తి తీసుకొని పొడిస్తే ఇద్దరిలో నుంచి జ్వరబడి కింద భూమిలోకి పోయిందన్న. అక్కడ అన్నాడు ఆ మాట కోసం ఇది అంత చెప్తున్నాను. అప్పుడు ఏమన్నా చూడండి, అప్పుడు నిలిచిపోయాను 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం మళ్లించిన గనుక నేను ఓర్వలేక నుండి ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఎందుకయ్యా 24,000 మందిని చంపావంటే మీలో జరుగుతున్నది నాకు నచ్చల. ఒక్కడైనా నా మనసు కలిగిన వాడు మీలో ఉంటాడనుకుంటే మీరందరూ పట్టినట్టుగా చూసుకుంటున్నారు. కానీ ఒక్కడు లేచాడు, ఫీనెహాసు అనేవాడు. ఏం చేశాడు? నేను ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలా. సమాజము వెలుపలే చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు సమాజంలోనికి కూడా తీసుకొచ్చారు పనికి మాలిన దాన్ని. సమాజంలోనికి పనికి మాలిన దాన్ని తీసుకొస్తే అందరి కన్నులు ఎదుట వాళ్ళిద్దరిని తెగనరికి ఎవరు చేసినా ఇదే కదా చెప్పారు. దేవుడు తెగులు తెప్పి ఎంతమంది చచ్చారు? 24,000 మంది చచ్చారు. మనం చూసినప్పుడు ఎంతమంది చంపేశారు? 3,000 మంది. 3 × 3,000 ఇప్పుడు ఎంతమంది రెట్టిపోయారు? 24,000 అంటే 8 రెట్లు ఎక్కువ. 8 రెట్లు ఎక్కువ అంటే దోడన చేసుకొని ఎగిరినందుకు 3,000 మంది సమాజాన్ని పాడు చేసి వాళ్ళ దేవతలకు వెళ్ళి మొక్కినందుకు 24,000 మందిని చంపేశాడు దేవుడు. అరణ్యంలో రాయిపోతున్నారు. అరణ్యములు ఎర్ర సముద్రం దాటారు అందరూ దాటారు. మరి దాటిన వాళ్ళు ఎందుకు రాలిపోవాలి? అందరూ యోర్దాను దాటి ఎక్కడికి వెళ్ళాలి? కానానికి వెళ్ళటువంటి ఈజు అనుకున్నావు. ఇదే అసలు ప్రయాణం. ఎర్ర సముద్రం దాటక ముందు 40 రోజులు, దాటి ఎన్ని రోజులు చేశాడు? 40 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు అనుకుంటా తొందరగా పరలోకం వస్తే బాగుండే, నీ బుద్ధులు తెలియాలి. ఇంకా ప్రాణీయుడు అప్పుడే తిప్పుతున్నాడు అక్కడికి ఇక్కడికి. అప్పుడెప్పుడు వస్తుంటే ఈ సంవత్సరం కొద్దిగా బలహీనతలు ఎత్తాయి. సంవత్సరం బలహీనతలు అలా అక్కడక్కడ ఇక్కడ ఏళ్ళకి వచ్చినట్టుగా కోరికలు ఎక్కువ వచ్చేందుకు బలహీనం అయిపోయాడు. దెబ్బలు తగ్గుతాయి దెబ్బలకి. మనం ఏం చేద్దాం? ఏందయ్యా, నేను దేవుని బిడ్డనే కదా, నేను దేవుని కుమారునే కదా, దేవుని కుమార్తెనే కదా, అసలు నా కుటుంబం మీదకి నాకెందుకు దేవుడు ఇలా కొట్టాలి? కొట్టాలి. పొరపాటు చేసినప్పుడు కొట్టకపోతే ముందు పెట్టుకుంటాడా? బంగారం పెట్టిన ఆయన ఏం చేస్తాడు? బాణాలు కూడా పంపిస్తాడు. తెలుసా? బంగారం పెట్టిన ఆయన బాణాలు కూడా పంపిస్తాడు. కడుపు నింపిన ఆయన కడుపు కూడా కలుపుతాడు. జాగ్రత్త. ఎంత గొప్ప విషయం చెప్పారు. అందుకేమన్నారు తెలుసా? కింద 14 వచ్చిన ఒకసారి చదవండి. 14. చంపబడిన వారి పేరు జిమ్రి. అతడు షిమ్యోనీలో తన పితరుల కుటుంబమును ప్రధాని అయిన షాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఆమె నూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రికునికి తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. ఒక గోత్రానికి ప్రధానం కలిగినటువంటి ఆయన యొక్క కుమార్తెను పంపించి ఆయన చేత పాపం చేయించాడు. ఏమనుకున్నాడు దేవుడు? ఇక వీళ్ళను వదిలేస్తే సమాజంలోకి తీసుకొచ్చిన వాళ్ళు సన్నిధిలోకి కూడా తీసుకొస్తారు. ఇక్కడే నరికే అన్నారు అని చెప్పారు. చంపింది ఎవరు? అదే చంపింది ఎవరు? దేవుడు. బిలాము సలహా బాగా పాటించిందిగా. బాలాకు చేతికి మట్టి అంటలా,
బిలాముకి ఏమి ఇబ్బంది కాదు. అందరు ఎవరి పాటి వాళ్ళు ఉన్నారు. ఎరగా వేసింది అలా స్త్రీలనే. పిచ్చోళ్ళు అయిపోయి పాడైపోయారు. ఈరోజు నీకు ఎరగా వేస్తున్నాను. ఈ ప్రయాణం మామూలు అనుకున్నావా? ప్రయాణంలో పోయినప్పుడు అనేక రకాల జనాలు తగులుతారు తెలుసా. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క రకం ఉంటారు. మనం పోయినప్పుడు ఏమంటారంటే మనం వాళ్ళని పట్టించుకోము, దృష్టిలో ఆలోచించుకున్నారు. ఒక అపహాసకులు కూర్చుండక అదే మనం మాట్లాడుకునేది. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, పాపం చేయొద్దు, కన్నులు చూడొద్దు. అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతుంది. పొద్దు లేస్తే అక్కడే మనం ఉండేది. అదే ఏ రోజైనా మీ జీవితంలో రోజు ఒక అరగంటతో బైబిల్ చదివిన రోజుకి అరగంటతో పనికి మళ్ళీ మాట్లాడి వినిన వాళ్ళం ఉన్నామంటే అందరం ఉన్నాం. చేయకుండా ఎవరు. ఎందుకంటే మనం పనికి ముందు దగ్గర వాళ్ళే ఉంటారు, మనం కూర్చున్న దగ్గర వాళ్ళే ఉంటారు, మన ఇంటి పక్కన వాళ్ళే ఉంటారు, మన వీధిలోకి వెళ్తే వాళ్ళే ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే. ఇప్పుడు మనం చెప్పే వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్పే మనం వినాలంతే. నువ్వు మనకు బాగా చెవుడియా ఈ చాటలాగా చేసుకుని నేస్తాం అంతే. చెవుడి చాటలు అయిపోతాయి. మధ్యలో చెబుతా అట్లా ఆగారా. తర్వాత ఏం జరిగింది ఇంటికి పోయినా నిద్రపోదు. నీకు నిద్రవుతుందా? అస్సలు నిద్రరాదు. ఎందుకంటే నీకు ఒక కోరిక ఏం జరిగిందో. అప్పుడప్పుడు చాలాసార్లు నా దృష్టికి చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఒకటి కాదు, లక్షలు తెలుస్తుంటాయి. ఎక్కడ గురించి ఒకళ్ళు వాళ్ళ గురించి నా దగ్గరకు వచ్చింది మరొక మనిషికి నేను చెప్పాలంటే నేను చచ్చిపోయి తెచ్చుకుంటాను. కానీ కొంతమంది ఉంటారు కడుక్కోరు మా ఎమ్మటి గురించి నిజంటే అన్నారు. అప్పుడే అడుగుదాం అనుకున్నాను, అసలు నీ బుద్ధి ఏంటి? నువ్వు ఎవరివి? దేవుని పెట్టావు, నీకెందుకు అయ్యేమి? వాళ్ళు చెప్పారా నేను మర్చిపో, మీరు చెప్పారు నేను మర్చిపో, నువ్వు వాళ్ళకి నీ గురించి చెప్తానంటే వాళ్ళతో నీకేం పని అసలు? అంత ఇంట్రెస్ట్ పెట్టుకున్నా తెలుసా? పోస గుచ్చి మరీ చెబుతావు, పోస గుచ్చి ఒక్కడు కూడా మర్చిపో. వాళ్ళని చెప్పినట్టు నువ్వు లేనప్పుడు నువ్వు అంట నేను ఇంటికి వచ్చానంట, బో కట్టమంటే బో కట్టమా లేదు పొమ్మన్నావు అంట. లేదు తర్వాత అంటే నీ పిల్లకంట పెరుగాను వేసినవంట. ఆ మాట అన్నా నేను అన్నాను. రేపు నేను అడుగుతుంటే నేను కూడా ముందుంటా, ఇద్దరం పోయి అడుగుదాంపా. అది అడిగితే పాపల ముందుగా అవసరం అంటే నేను వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే నేనేదో నీకు ఊరికి చెప్పని చెప్తే నువ్వు అందరూ చెప్తాను, ఎందుకు నువ్వు ప్రార్థన ఉపయోగపడిపోయావు, మేము ఆడి మాట్లాడేదో అంటారు. మనమంటే మీ తప్ప, అది పెద్ద తప్పు. నా దృష్టిలో ఎంత తప్పు అంటే ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాళ్లతో పాపం చేసిన దానికంటే ఇది పెద్ద తప్పు. నీ వల్ల ఒక 2 కుటుంబాలు తగలబడిపోతాయి. 2 మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోతుంది. రేపు టాల నుంచి వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు స్నేహంగా మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే వాళ్ళకి పగ పెరుగుతుంది. పెట్టింది నింపేవారు. మనం ఏమనుకుంటున్నామంటే నేను ఎవరికి కూడా వచ్చిన ఈ మగాన్ని అడిగేస్తా. ఏంటి నువ్వు అడిగేది? ఏం పాపలు మునిగిపోతే అడిగితే నువ్వేం పాపలు మునిగిపోతే నువ్వు అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంది నీ వల్ల? ఆకలి అవుతుంటే ఏ రోజు నువ్వు అన్నం పెట్టడం చేత కాదు. నువ్వు బొద్దుగుకులు తరిద్రమైనటువంటి ఆ బట్టలకు ఆ బంగారానికి ఎక్కడ తగలబెడతావు కానీ డబ్బులన్నీ లేనిపోయి వాటికి తగలబెట్టుకుంటావు. కానీ నేను ఎప్పుడైనా ఒకటి బాధతో అడిగిపోయి అక్కడ రూపాయి వేయడం చేత కాదు. నేను ఓర్చుకోలేను. ఒకళ్ళు అడిగితే నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోకపోతే ఏం చేస్తా? నేను తగలబడి మరి నన్ను ఏం చేయమంటాను? నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏదో కూడా చెప్తుంటాను. ఒకరి విషయం తెలియదు, ఒకరు చెప్పొద్దు, అసలు అవసరం లేదు నీకు, అసలు ఏమొద్దు చెప్పేస్తాను. కానీ మనం ఓర్చుకోవాలి. ఆగబెట్టుకోవాలని చెప్పేసాను. అమ్మాయ వీళ్ళు కూడా ఆగబెట్టుకోకపోతే ఏళ్ళకి మనం దండా పెట్టేశారు. ఒబ్బరం కాదు వచ్చేస్తుంది కొత్తగా ఒబ్బరం. ఇప్పుడు వాడి నువ్వు చెప్పేసినంత మాత్రాన్ని పంపలు మునిగిపోవాలా. తర్వాత వీళ్ళు పోయి వాళ్ళు అడిగి మాత్రాన్ని సాక్ష్యములు అంటే నువ్వు నిలబడతారు. నువ్వు నా ముందు అన్నావు కదంటే ఏదో నిన్ను అనుకుంటే నువ్వేం చెప్తాడు కానీ నువ్వేం చెప్తాడు పోయి అమ్మ నేను నమ్మటానికి నీ గురించి 1000 మంది దగ్గర చెప్పాను. నేను 2 అంటే 4 గాయలు చెప్పిన. నాకు చెప్పిందంతా పోసగా చెప్పి 4 గాయలు చెప్పినాడు అంటారు. అసలు అవసరమా? రికార్డు తెలుసా? రికార్డు సెల్ ఫోన్ రికార్డు ఎలాగనో అలాగే రికార్డు చేసుకుని మరీ మాట్లాడతారు. వాక్యం చెప్పండి. బిలామంట, బాలాకంట, వాళ్ళంట ఎవరు నొక్కిర్రంట, దేవుడు చంపేసిందంట. అంతే, ఇదేనా? మరి అదే గంటతోటి చెప్పింది. గంటతోటి ఎక్కడ మధ్య తప్పకుండా పట్టెక్కిన మరీ గురించి చెప్పారు. అందుకేమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకులు కూర్చుండు చోట పాపుల మార్గమున నడవక ఏదో తర్వాత ఇవన్నీ నువ్వు ఎంత బాగుంటావు తెలుసా? కూర్చుంటూ వాళ్ళు ఎదురుంటుంటే
నేను కాదు అన్నట్టు ఒక సిగరెట్ పెట్టేసి వేసి తర్వాత అక్కడ నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నీకు తల్లి, నీకు అవసరమా? మరి నీకేమని చెప్పాడు? ఎవరితో పాపం చేశారు మోయాబులు అందరూ? ఇశ్రాయేలుతో. మరి నీకే వచ్చి నేను ఒకటి చదువుతాంటూ అంటే నీకు పంజాబ్ని కూర్చొని చెప్పి విడిమని నీకు చదువుతారు. నువ్వేమో ఆగబట్టుగా వాళ్ళకి పోయి చెప్పేస్తావు. ఇద్దరు మధ్య సిగ్గు పెట్టేసినావు, నువ్వు చూసి నవ్వుకుంటారు. తర్వాత నిన్ను హెడ్ చేసి పాల్గొంటారు, నిన్ను తల చేస్తారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, తర్వాత నువ్వు ఉంటావు. ఇవాళ ఏమనుకుంటాను ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఎవరు బాగున్నారు? బిలాం బాగుండు, బాలాకు బాగుండు, మధ్యలో ఇశ్రాయేలు తగలబెట్టారు. 24,000 మంది అంటే మామూలు 24,000 మంది. 24,000 మందిలో ఒక్కడైనా యోర్దాను దాటుతూ బాగుండు, ఒక్కడి వల్ల కదా దాటం. ఎందుకంటే కోరికలు చచ్చిపోయారు, అక్కడ తిండి కోసం చచ్చిపోయారు. ఏం చేయాలి ఇశ్రాయేలు? ఇప్పుడు మోయాబు పర్వతం దగ్గరకు వచ్చారు, మోయాబు అరణ్యంలోకి వచ్చి వీళ్ళతో పాపం చేసి పాడైపోయారు. దేవుడు వద్దన్నదే చేశారు. ఏమన్నాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడు ఎవరికి చెప్తాను. చూడండి, అబద్ధం చెప్పొచ్చు. రాహాబు వేశ్య అవసరాన్ని బట్టి అబద్ధం అన్నట్టుగా మీరు కూడా చిన్న చిన్న విషయాలకు ఎదుటివాడిని కాపాడుకోవడం చెప్తే తప్పు లేదు. కానీ ఎదుటివాడిని తప్పుటోని చేయడానికి ఉన్నట్టుగా చెప్తే కూడా తప్పే. అర్థమైందా? శత్రువు వచ్చి తాగటానికి నీళ్ళు ఇవ్వమన్నప్పుడు తాగటానికి నీళ్లు ఇస్తూ నీళ్ళలో ఇష్టం కలిపి నేను శత్రువుని చంపానంటే కొత్త నిబంధన ప్రకారం తప్పే. పాత నిబంధన ప్రకారము ఇదిగో యాయేలు తన గుడారపు మేకు తీసుకొని సిసేరాన్ని చంపినప్పుడు అది తప్పు కాదు. కానీ కొత్త నిబంధన ప్రకారం అయితే శత్రువుని కళ్ళ ముందుంటే వాడికి తాగటానికి దాహం ఇచ్చి వాడిని దాచిపెట్టి వాడిని పక్కగా పంపించి అది కరెక్ట్ కొత్త నిబంధన ప్రకారం. కానీ పాత నిబంధన ప్రకారం కాదు కదా. నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. ఇప్పుడు ఆ మనిషికి ఈ మనిషికి నీ వల్ల పగ వచ్చిందిగా. నువ్వు కీడుకు ప్రతికీడు చేసేవా, కీడుకు మంచి చేసేవా? ఇప్పుడు దాకా మంచోడు అనుకున్న ప్రకాశ్ ఎట్టట్లు అందరు దేవుడు మంచోడు పిలిచినా కూడా అసలు పైగా అసలు నేను ఎప్పుడు నమ్మనా ఆ మనిషిని. అవునా? వాళ్ళకి నమ్మకం ఉందో లేదు, నువ్వు మాత్రం బాగా స్విచ్ పెట్టి పక్కన కూర్చున్నావు. ఇది ఎవరి దేశము? మ్యాన్. ఇద్దరు అబ్బాయిలే, మధ్యలో వాడుకుంది నిన్ను నన్ను. ఇప్పుడు తప్పు ఎవరి మీద మోపుతారు? పోయి దేవుడి దగ్గర పోతే ఇప్పుడు దేవుడికి కోపం మీద వస్తుంది. అప్పుడు కొట్టింటే మామూలుగా ఉంటుంది అనుకున్న దెబ్బ తేరుకోవడానికి మళ్ళీ ఒక సంవత్సరం పట్టింది, తేరుకోవడానికి సంవత్సరం పట్టింది. కాబట్టి ఇక్కడ కోరికలకు ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళు చేసినటువంటి ఆశలకు, వాళ్ళ కోరికలకు, వాళ్ళ యొక్క మాటలకు లోబడి వాళ్ళ దేవతలకు మొక్కారు. దేవుడే ఇప్పుడు ఏం చేశాడు? చంపేశాడు. ఎవరమ్మా? దేవుడి చేతనే చంపించాడు. ఇప్పుడు అనుకుంటున్నారు బిలాం పోయి బాలాకుతో చెప్పాగా మనమేమద్దు, మన చేతికి మట్టి అంతకూడదు, వాళ్ళే కొట్టుకుంటారు. ఏం చేస్తారు? మనకే పెట్టేస్తారు పక్కన కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు ఆలోచించి నీ పరిస్థితి ఎలా? కన్నను పోయే ప్రయాణం అండి. ఎవరిదాన్ని దాటాలి, ఇంకా ఎవరిదాన్ని దగ్గర కూడా పోలేదు, దాటాలి. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత అమ్మ పరలోకం చేద్దామంటే అనుకుతుంది. ఎర్ర సముద్రం దాటినామంటే కానంలో ప్రవేశించదా? యోర్దాన్ ఈ మధ్యలో జరిగింది. కథ అంతా, చరిత్ర అంతా మధ్యలో జరిగింది. ఈ యోర్దాన్లోకి వచ్చినప్పుడు ఈ 40 సంవత్సరాలు వీళ్ళు ఏం పాటించలేదా చెప్పండి? పాటించారా లేదా? పాటించలేదా? పాటించారు. కొన్ని పస్కాలు అర్పించారు, బలి నైవేద్యాలు అర్పించారు, వాళ్ళ కొన్ని విషయాలలో బాగా ఆలోచించారు, దేవునికి స్తోత్రాలు అన్నారు, అక్కడక్కడ చేశారు. మధ్యలో పోయారు, మధ్యలో పోయారు. దానికి పోయినప్పుడల్లా దేవుడు ఏం చేశాడు? క్షమించి వదిలే. ఇప్పటిలాగా వదిలేస్తే బాగున్నప్పుడు వదిలే ఏం చేశాడు? చంపేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ జాలి దైవం లేదు, చంపేయడం ఎంత చంపేశాడంటే ఇంకొకటి చెయ్యకుండా ఉండేటట్టు చంపేశాడు. ఈసారి ఇంకొకటి చేయాలంటే భయపడ్డాడు, అంత లాభం చంపేశాడు. కాబట్టి ఈ యొక్క మోయాబు మైదానంలో 24,000 మందిని అంతం చేశారు. ఇంకా రాడిపోయిన ఎంతమందిలో వాళ్ళందరి నుంచి మనకి చరిత్రలో పెద్ద సంఖ్య చెప్తున్నాను.
ఇప్పుడు మనము కానాను అనేటువంటి పరలోక ప్రయాణంలో మధ్యలో ఒక యోర్దాన్ వస్తుంది. ఆ యోర్దాన్ దాటాలి. ఇప్పుడు యోర్దాన్ దగ్గర దాకా పోతాం, దాటలేక యోర్దాన్ దాటితే పర్లా. యోర్దాన్ దాటింది ఎంతమంది అని చెప్పాను? ఎంతమంది అమ్మా? ఇద్దరే. అంటే ఐగుప్తుల నుంచి బయలుదేరిన వాళ్ళు ఇద్దరే. మధ్యలో పుట్టిన వీళ్ళందరూ ఇద్దరే. మోసే వాళ్ళ కూడా కదా, మోసని కూడా ఎవరితో దాటలేదు. పాపం ఏం చేద్దాం మనం? రేపు చెప్పుకుందాం ఆ చరిత్ర అంతా. కాబట్టి ఈరోజు మనకు దేవుడు చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, మన దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నువ్వు అది గుర్తుపెట్టుకో. ఆశీర్వదించాడు. మనం ఆశీర్వదించబడిన ప్రజలు. ఎక్కడ కీడుకు ప్రతికీడు చేస్తే ఆ ప్రతికీడుకు తగిన శాపం కూడా మనకు దేవుడు వేస్తాడు. ఎవడెవడు దేవుడు. అందుకే మనం తెలుసా, బిలాము బాలాకు చెప్పాడు, నువ్వు నేనేం చేయదు, వాళ్ళ చేత తప్పు చెప్పి వాళ్ళ దేవుడే కొట్టేస్తాడు. అప్పుడెప్పుడు ఏం చేస్తాం మన పిల్లలు? మనము ఎవరైనా పిల్లల్ని కొట్టాలంటే మనం వాళ్ళు కొట్టరు, వచ్చి అమ్మటమంటారు, అమ్మ మీ అబ్బాయి చూడు ఆడిపోయి గోళీలు అట్లా వద్దని ఆడుతున్నాను, ఏమో కోపం వచ్చి అని కొడితే మీ అమ్మ చేత నేను కొట్టించినాగా అని నవ్వుతుంటాడు. అంతే కదా. వాళ్ళ అమ్మ చేత వాడిని కొట్టితే వీడికేమవుతుంది? కాను. ఇప్పుడు కొట్టిని అదేం చేయాలి? మరి ఇంట్లో పోయి బాధపడాలి. అనవసరం కొట్టా నేను వాడు చేయొద్దు, అది బతిమలాడితే కొట్టింది మళ్ళీ కొత్తదా రాదుగా. ఇప్పుడు వాడు నవ్వుతుంటాడు, కొట్టి నువ్వు బాధపడాలి, కొట్టించుకున్న వాడు బాధపడాలి. వాడికి ఏం లేదుగా అది. కాబట్టి దెయ్యము దేవుడి చేత మనల్ని కొట్టారు. మనం దెబ్బలు కన్నా మనం బాధపడతాం, మనల్ని కొట్టిన దేవుడికి బాధపడతాడు. కానీ వాడికి మాత్రం ఏముండదు. ఇంకా ఎంతమందిని పాటు చేయాలన్నా. ఇప్పుడు ఈ విషయంలో నీవు నేను ఏ కోరికకు లోబడి వాడికి దేవుడి చేత దెబ్బలు తింటున్నామో ఆలోచించుకొని ఈ రోజు నుంచి దాని నుంచి దూరం వద్దాం. ఎందుకంటే ఇది అరణ్య ప్రయాణం. ఇది ఏ ప్రయాణం? అరణ్య ప్రయాణం. అరణ్య ప్రయాణంలో అనేక జాతులు వాళ్ళు, 7 జాతులు వాళ్ళు ఎదురవుతుంటారు. జాగ్రత్త. ప్రతి దాన్ని మనం పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, అందరూ తల ఉంచితే ప్రార్థన చేస్తాను. మిగతా విషయంలో రేపు కాలం మనం తెలియజేసుకుందాం, దేవుడు అవకాశం ఇస్తే. అందరూ మనకు ప్రార్థన పంపించండి.